నిన్న చచ్చిన ముగ్గురు పహల్గామ్ తీవ్రవాదులే. పహల్గామ్లో ప్రజల ప్రాణాలు తీసినటువంటి తుపాకీ గుండ్లు ఏవైతే ఉన్నాయో ఆ షెల్స్ అవే ఇప్పుడు నిన్న ఈ ముగ్గురు దగ్గర దొరికింది. అది ఊరికినే వేగ్గా చెప్పట్లేదు. వాళ్ళ ముగ్గురే ఈ ఘాతుకానికి పాల్పడ్డారనడానికి సాక్ష్యం వాళ్ళ తుపాకీలో గుండ్లని, అట్లాగే వీళ్ళ దగ్గర మొన్న అక్కడ వాడిన గుండ్లని ఫోరెన్సిక్ చెక్ చేయించాక తెల్లారుజామున 4:45 కన్ఫర్మేషన్ వచ్చింది అవే ఇవి అని. అప్పుడు అందుకని ధృవీకరించి చెప్తున్నాం ఈ ముగ్గురే మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్కి పాల్పడింది, నిన్న ఆపరేషన్ మహదేవ్ పేరుతో లేపేసింది. ఇది నిన్న ఆయన చెప్పుకొచ్చినటువంటి మాట అమిత్ షా. అయితే అది తీవ్రవాదులకు సంబంధించి, ఇది ఇక్కడ మన దేశంలో చరాచకం చేసి అక్కడ దాక్కుని నిదానంగా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నటువంటి. ఇప్పుడు మరొక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. కాశ్మీర్ సరిహద్దుల్లో భారత్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రవేశిస్తున్నటువంటి తీవ్రవాదుల్ని కాల్చి చంపింది సైన్యం. 2 చచ్చిపోయారు, 8 మంది భయపడి పారిపోయారు. పాకిస్తాన్ సహకారంతో భారత్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీవ్రవాదుల్ని ఏరి పడేసింది, ప్రారంభంలోనే లేపేసింది.